పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సద పాడెద మన యేసుకే హల్లెలూయా సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా అందరం కలిసి స్తోత్రం చెల్లించుకో స్తుతి స్తోత్రం మరోసారి స్తోత్ర చెల్లించుకో స్తుతి స్తోత్ర చెల్లించుకో స్తోత్ర చెల్లించుకో స్తుతి స్తోత్ర చెల్లించుకో యేసు నాథుని మేలులు తలచి యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం స్తుతి స్తోత్ర చెల్లించుకో స్తోత్ర చెల్లించుకో స్తుతి స్తోత్రం చెల్లించుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. నువ్వు మంచివాడివైతే నీకు మంచి స్నేహితులు ఉంటారు. నువ్వు మంచిదానివైతే మంచి స్నేహితులు ఉంటారు. మంచి స్నేహితులు అంటే పోయిన వారం కలిసి ఈరోజు కలిసి తిని రేపొద్దున అంతా కరిగిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కాదు. మంచి స్నేహితులు అంటే నీతో పాటు సుదీర్ఘ కాలము అంటే కలిసినప్పటి నుంచి కన్ను మూసేంత వరకు నీతో నిలబడేవాళ్లే మంచి స్నేహితులు. అటువంటి వారిని కలిగి ఉండండి. నా జీవితంలో అటువంటి వారిని దేవుడు నాకు ఇచ్చాడు. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు హైదరాబాదు వచ్చిన అప్పటి నుండి ఎప్పటి వరకు అదే స్నేహాన్ని, అదే ఆప్యాయతను, అదే అనురాగాన్ని పంచిపెట్టే స్నేహితులు ఈరోజు కూడా నాకున్నారు. అట్టి స్నేహితులను దేవుడు నాకు ఇచ్చాడు. ఏ దేశానికి నేను వెళ్ళినా సరే ఆ దేశంలో నేను కోరుకునేది అని తెలుసా అండి? స్నేహం. నేను 25 సంవత్సరాల క్రితం అమెరికా దేశానికి వెళ్ళా. చాలా కష్టంలో వెళ్ళా, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళా. మన టీవీ కార్యక్రమాలు కొనసాగాలి అంటే ఎంతో కొంత సహాయం కావాలి. ఒకవేళ ఇతర దేశాలకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరైనా నా వాక్యాన్ని విని సహాయం చేస్తారేమో, ఫలితంగా అద్భుతమైనటువంటి సేవ చేయొచ్చు అనుకునేవాడిని. అమెరికా దేశానికి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఒక ప్రశ్న వేశాడు. అమెరికా దేశం వచ్చావు కదా? అవును ప్రభువా. అప్పుడు దేవుడు నన్ను ఒక మాట అడిగాడు. నీకు ఫ్రెండ్స్ కావాలా, ఫండ్స్ కావాలా అని అడిగాడు. ఏమిటది? ఫ్రెండ్స్ కావాలా, ఫండ్స్ కావాలని అడిగాడు. అంటే స్నేహితులు కావాలా, సంపద కావాలా అని అడిగాడు. ఆ రోజు నేనేం ప్రార్థన చేశాను తెలుసా? ప్రభు, వాస్తవంగా అయితే సంపద కావాలి సువార్త కోసం, కానీ నేను సంపద కంటే ఎక్కువగా ప్రేమించేది స్నేహాన్ని, స్నేహితుల్ని నాకు దయచేయ ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. ఈ సహోదరి సహోదరులు, ఈరోజు ప్రపంచ నలుమూలల దేవుడు నాకు ఇచ్చింది సంపాదన కాదు, మరి స్నేహితులను. నేను ఒకరోజు కొరియా దేశానికి వెళ్ళి నా ఫ్రెండ్తో పాటు భోజనం చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు, ఒక స్నేహితుడు నీకు పరిచయం చేస్తాను అని చెప్పేసి భోజనానికి వెళ్దాం రా అని చెప్పన్నాడు. తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, కలిసి భోజనం చేస్తున్నావు, ఈ స్నేహితుడు నీకు పరిచయం చేస్తున్నానని చెప్పన్నాడు. పరిచయం చేసిన తర్వాత పేరు చెప్పాడంతా బాగానే ఉంది. పరిచయం చేసిన తర్వాత నువ్వు నేను మనం కలిసి ఎవరితో భోజనం చేసామో తెలుసా అని అడిగాడు. స్నేహితుని పరిచయం చేసావు, పూర్తిగా నాకు చెప్పలేదు కదా. అతను శాంసంగ్ మనవడు. ఎవరట?
మనం శాంసంగ్ కంపెనీ ఉంది చూసారా, ఆ శాంసంగ్ మనవడు మనతో పాటు కలిసి భోంచేశాడు. ఆశ్చర్యం అనిపించింది. అమెరికా దేశంలో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈరోజు నా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళగా ఉండి రాగలిగినటువంటి అనుభవం దేవుడిచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా అండి? ఇప్పుడు కేఎఫ్సి ఉంది, ఎక్కడ చూసినా కేఎఫ్సి 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 కనిపిస్తూ ఉంటుంది. దానికి తాత 10 రెట్లు ఎక్కువ వ్యాపారం చేసేటటువంటి అలాంటి ఫుడ్ ఏమందాం అవుట్లెట్స్ ఉన్నాయి. దాని పేరు చిక్-ఫిల్-ఏ. ఆ చిక్-ఫిల్-ఏ ఓనర్ ఎవరు తెలుసా? డాన్ క్యాథీ. అతను నా మంచి స్నేహితుడు. ప్రిన్స్ బాబు ఇండియా వస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే 3 రోజులు ఉండి వచ్చాడు. అతను ఎవరో తెలుసా? ప్రపంచంలోనే ఒకనొక గొప్ప ఆత్మీయుడు, ధనవంతుడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. రిక్ వారెన్ ప్రపంచంలోనే బైబిల్ తర్వాత బహు అద్భుతమైన పుస్తకం, బహుగా అమ్ముడైన పుస్తకం రాశాడు. దాని పేరు పర్పస్ డ్రివెన్ లైఫ్. అతను కలిస్తే చాలు, నా జీవితంలో ఒక్కసారి కలిస్తే చాలు అని ఆశపడ్డా. ఈరోజు అతను చెప్తాడు, సతీష్ కుమార్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ప్రపంచంలో అనేక మందికి. పోయిన 2 వీక్స్ బ్యాక్ అమెరికా వెళ్ళినప్పుడు మెసేజ్ పెట్టా, ఒకసారి వచ్చి కలిసి వెళ్తానని చెప్పేసి రమ్మన్నారు. ఒక అరగంట సేపు కూర్చుందాం అనుకున్నా. 6 గంటల సేపు కలిసి కూర్చుని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడాడు. 5 నిమిషాలు కలవడమే కష్టం. 6 గంటల సేపు కలిసి కూర్చుని మాట్లాడి కలిసి భోంచేసాం, కలిసి స్నాక్స్ చేసాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? నా పిల్లలకు నేను సంపాదన కాదు విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటుంది, ప్రపంచ నలుమూలల మంచి స్నేహితులను విడిచిపెట్టి వెళ్ళాలి ఆశపడుతున్నా. ప్రియ సహోదరి సహోదరులు, మీ పిల్లలకు విడిచిపెట్టాల్సింది సంపాదన మాత్రమే కాదు, స్నేహితులను, మంచి స్నేహితులను విడిచిపెట్టండి. మీరు మంచి స్నేహితులను విడిచిపెట్టాలంటే మీరు మంచివాళ్ళు కావాలి. మంచి వాళ్ళకి మంచి స్నేహితులు దొరుకుతారు, మంచి స్నేహితులు కావాలి. యోనాతాను